నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఒక్క మాటలో చెప్పేసిన కేకే సర్వే. అసలు ఏంటి, ఎందుకు ఓడిపోయింది అనేది మనకి చెప్పడానికి, ఆ కేకే సర్వేలో వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కేకే సర్వే వైసీపీ ఎందుకు ఓడిపోయింది అనేది ఒక్క మాటలో చెప్పేసింది. అంటే వైసీపీ ఎందుకు ఓడిపోయింది ఏంటంటే, లాస్ట్ టైం చూస్తే 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్రభుత్వం ఈసారి చూస్తే కనీసం అంటే 11, కేవలం 11 స్థానాలకి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా నిన్న చూసినట్టయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు కనిపించని పరిస్థితి. అసలు ఏంటి, ఏమైందంటారు? ఎస్ఎస్ మా మొదట మంచి సబ్జెక్ట్ ని ప్రజలకు అందజేస్తున్న వాళ్ళు టీవీ ప్రేక్షకులకి సిరి గారు మీకు కూడా తెలుగుదేశం పెడతారు నమస్కారాలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించుకోవాలని మెజార్టీ తాను గెలుకున్నాడు. నాకు మెజార్టీ ఎంత వచ్చిందని ఆ స్థాయిలో ప్రజలు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పెట్టి మీరు రాజశేఖర రెడ్డి కన్నా బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తారని నమ్మి మీకు ఓట్లేశారు. నిజంగా ఊహించాలని సక్సెస్ విజయం. అంత విజయాన్ని ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డితో గర్వం పెరిగిపోయి ప్రజల దగ్గరికి రాకుండా, ప్రజల అర్జీని స్వీకరించకుండా, ప్రజలతో మాట్లాడకుండా, పరదాలు కట్టుకొని, ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొని, కనీసం సచివాలయానికి వచ్చిన రైతుల్ని పరిరక్షించకుండా, బాధితులు పరిరక్షించకుండా తాడేపల్లి గెస్ట్ హౌస్ కే పరిమితం అయిపోయింది. ఒక 5-6 మంది రెడ్లు, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, ఇలాంటి కొంతమంది వ్యక్తులు పెట్టుకొని వాళ్ళ ద్వారా పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ప్రజలు విడిచి నేల విడిచి సాగు చేశారో, ప్రజలు విడిచి పరిపాలన చేశాడో ప్రజలు దూరం పెడతా వచ్చారు. ఇది వాళ్ళ నాయకులు చెప్పడానికి 142 మంది సలహాదారులు చెప్పలేకపోయారు, వినలేడు కాబట్టి. మిగతా ఉన్న రెడ్లు కూడా చెప్పలేకపోయారు. ఆయన ఒక సిచ్యువేషన్ లో దేవుడు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన నాకు ప్రజలు లేని దేవుడు, నేను యేసు, ఆ పోస్టర్ కూడా వేశారు విజయవాడ. ఈ మధ్య నేను చూశాను. యేసు ప్రభు బొమ్మ వేసి దేవుడిగా సృష్టించారు. జనం నిన్ను సేవ చేయమని ఇచ్చారు ఆ పదవి. నువ్వు పెత్తనం చేశావు. పెత్తనం చేసేది కాడికి వదిలేసి కబ్జా చేయడం మొదలు పెట్టావు. ప్రతి వ్యక్తిని నేరుగా అందించావు. కేకే సర్వే సబ్జెక్టివ్ కరెక్షన్ కిరణ్ కొంటే అనుకుంటా ఆయన పేరు. వారు చాలా శాస్త్రీయంగా సర్వే చేశారు. ఇంతకుముందు కూడా మీ ప్రభుత్వం 150+ వస్తాయని చెప్పింది కూడా ఆయన. అదే ప్రభుత్వానికి కారణంగా ఓడిపోయి 160+ వస్తుందని చెప్పి మళ్ళీ ఆయన. మరి ఆయన సర్వే నమ్మిన వాళ్ళు నమ్ముండొచ్చు, నమ్మని వాళ్ళు వదిలేసుకోవచ్చు. కానీ పూర్తి స్థాయిలో ప్రజాధికారాన్ని తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వాన్ని అంత మెజార్టీ రావడంతో కర్రవుతో కెర్రిగిపోయి బటన్ నొక్కడం మొదలు పెట్టాడు. నేను బటన్ నొక్కితే ఓట్లు జలజల రాలిపోతాను. రాలేదు కదా. ఆయన ఇంకో మాట అనేవాడు, దేవుడి దయతో మీ అన్నల దివితో నేను ముఖ్యమంత్రి అయ్యాను అని. అటువంటి వ్యక్తి ఈరోజు దాదాపు 2,72,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కాను అన్నాడు. బటన్ నొక్కి నిధులు ఏమయ్యో తెలియదు. ఆయన ఓటర్లు సపరేట్ అన్నారు. మా ఓటర్లు చాలా వేరే వాళ్ళు ఉన్నారు. మరి ఆ ఓటర్లు ఏమయ్యారు? సిద్ధమ సభకు వచ్చిన లక్షలాది జనం ఏమయ్యారు? వాళ్ళ ఓట్లు ఎందుకు పడలేదు? దీనిపైన శాస్త్రీయ విశ్లేషణ చేయటంలా. ఆయన చెప్పే మాటలు ఏంటంటే, నేను ఇచ్చాను, అవాతతలను మోసం చేశారు, ఈవీఎంలు మ్యాన్ఫ్రెక్చర్ జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది చెప్పారు. అమ్మ నేను ఒక మాట చెప్తాను, అంటే ఈ కేకే సర్వే ముందు ఈ మాట క్లియర్ గా చెప్పుకొని చెప్తున్నా. 2019 ఇదే మాట మేమన్నాం. ఏమని? ఓడిపోయాం కాబట్టి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ సీరియస్ తీసుకుంది. ఒక 3 ఏళ్ల క్రితం దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పంపించింది, రమ్మని ఢిల్లీ వెళ్ళాం. ఎవరికైనా ఏ అనుమానం ఉంటే మీరు చెక్ చేయమన్నా, మీకు తగిన సాంకేతిక నిపుణులు తీసుకురండి, మీరు చెక్ చేసుకోండి, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఉంటే మానేస్తామండి ఛాలెంజ్ ఇచ్చినారు. ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు వెళ్ళారు, వెళ్ళి చెక్ చేశారు, ఈవీఎంలు కరెక్ట్ సర్టిఫై చేసి సంతకాలు పెట్టి వచ్చారమ్మా. మర్చిపోదండి, సంతకాలు పెట్టి కరెక్ట్ ఈవీఎం సంతకాలు పెట్టి వచ్చారు. తర్వాత ఇప్పుడు 2024 ఎలక్షన్ జరిగింది. మళ్ళీ ఈయన ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినాడంటే అక్కడ సంతకం పెట్టి వచ్చి ఇక్కడ అబద్ధాలు చెప్తున్నాయి కదా. సో కేకే సర్వే గారు ఏం చెప్పారంటే, మీరు సంక్షేమాలను నమ్ముకున్నారు, అభివృద్ధిని గాలికొదిలేసి ప్రతి ఇంట్లో అవాతాతలకు మీరు పెన్షన్లు ఇస్తామని అనుకున్నారు. కానీ అవాతాతలు కొడుకులు కూతుర్లు మనవళ్ళు ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలు లేక జులాగా తిరుగుతుంటే చూస్తూ ఉండలేరు. బంగాకి బానిస అయితే ఏడుస్తారు, బాధపడతారు. డ్రగ్స్ గా బానిసైన యువత యువకులు చూసి బాధపడతారు విషయాన్ని మర్చిపోయి, నీ లెక్కరు ల్యాండ్ శాండ్ మైండ్ దోచుకుంటామండి, మాకు పప్పుల బిల్లాలు పంచుతా ఉండి అప్పుడు ఆంధ్ర రాష్ట్ర
ఆ ఆస్తులు తగడబెట్టి జనం ఆలోచనలు పడ్డారు. అంటే మా ఇంట్లో వస్తువు తగడబెట్టి నాకు బిర్యానీ పెట్టినట్టమ్మా, మా ఇంటికి వస్తారు సభ్యులా తీసుకెళ్తారు, మీరు తగడ పెడతారు, మా ఇంట్లో బిర్యానీ పెడతారు. ఏమబ్బా మా జగన్మోహన్ గారు రోజు బిర్యానీ పెడతానంటే ఎందుకు బిర్యానీ పెడుతున్నాడు? మన ఇంట్లో వస్తువు తగడబెట్టి బిర్యానీ పెడతాడు. ఎన్ని రోజులు పెడతాడు? నా ఇంట్లో సామాన్లు అయిపోయి పెట్టి. అట్లా 5 ఏళ్లలో రాష్ట్ర ఆస్తులు పూర్తిగా తనఖా పెట్టి బిర్యానీ పెడతాననుకున్న ప్రతి తెలుసుకున్నారు. అరే ఇది మన ఆస్తులు, మనకి తగ్గట్టు పెట్టి మనకు బిర్యానీ పెడుతున్నాడు, రేపు మనకు కష్టం వస్తే నాకు ఆస్తి లేదు కదా. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు, జనం బెంబేలు భయపడిపోయారు. ఇది మా భూములు మా ఆస్తులు తీసుకెళ్తామని చెప్పి. సో ఒక్కసారిగా జనం సైలెంట్ విప్లవం తీసుకొచ్చారు. ఎందుకంటే సైలెంట్ విప్లవం ఎందుకు అంటే మాట్లాడితే కేసులు, ఏదైనా ప్రశ్నిస్తే 141 సెక్షన్ 41 నోటీసులు జైలు. ఒక 90 ఏళ్ల పెద్దావిడ ఎవరో పోస్ట్ పెడితే రంగనాయకమ్మ వేరే వాళ్ళు పోస్ట్ చేసిన దానికి జైలు ఇచ్చేసారు. 90 ఏళ్ల ముసలా. ఇంత దుర్మార్గమైన పరిపాలనలో భయపడకుండా మనసులోనే పెట్టి రగిలిపోయారు. దీన్ని ఓట్ల సునామీగా మార్చి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా కూతురని చెప్పి 164 సీట్ల పై చిలుకు మా కుటుంబకి ఇవ్వడంతో వైఎస్ఆర్సీ తిరిగి బొమ్మగడ. అందుకే ఆయన శాసనసభలో ప్రమాణ చేసినప్పుడు కూడా దేవుడు సాక్షిగా చెప్తా వైఎస్ జగన్ అనే నేను మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా మర్చిపోయి అయిపోతాను. ఎందుకంటే ఆయన పీపుల్స్ డిజార్టే కాకుండా మెంటల్ డిజార్ట్ కూడా తయారయ్యాడు. పూర్తిగా ప్రజలు బయటకు వచ్చి ఆయన్ని ప్రజల స్థానాన్ని బయటకు ఇంటేసిన తర్వాత ఆయన స్థానం ఆయనకు అర్థమైంది. నువ్వు చేసిన బటనొప్పుడు కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలను గెలిపించలేదనే విషయాన్ని స్పష్టంగా కేకే సర్వే చెప్పింది. నువ్వు అభివృద్ధిని సంక్షేమాన్ని ఈక్వల్ తీసుకెళ్లాలి. ఒకదాన్ని వదిలేసావు, 2 పట్టాలు ఉంటే రైలు నడుస్తాయి, నువ్వు ఒక పట్టా మీద వెళ్ళావు, దాంతో 150 సీట్లు వచ్చాయని గర్వంతో ప్రజల్ని విస్మరించావు, అధికారులు నమ్ముకున్నావు, గృహకట్లు నమ్ముకున్నావు, దేశాన్ని రాష్ట్రాన్ని దోచేసుకున్నావు, నీ కేసులు పక్కన పెట్టావు, సామాన్యుని దగ్గర రానికుండా ఆపేశావు, ప్రజల మీద హింస మొదలు పెట్టావు, దౌర్జన్యం చేసావు, ఉద్యోగస్తుల్ని వాళ్ళ జీతాలు ఇవ్వకుండా, వాళ్ళ డిఏలు ఇవ్వకుండా, వాళ్ళు రిటైర్డ్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళు చిత్ర హింసలు పెట్టావు. ఇవన్నీ ప్రజలు చూశారు. అందుకే నీకు తగిన తీర్పు ఇవ్వాలని డిసైడ్ చేసుకొని నువ్వు బటన్ నొక్కావే, అదే బటన్ ఈవీఎంఎల్ గా తీసుకొని వచ్చిన మిమ్మల్ని మీ బటన్ నొక్కి నువ్వు ఇంటికి పో అని చెప్పి ప్రతిపక్షాలు తీర్పిచ్చారు. అది ఒక అనుభవంగా తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద తర్కించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద శాస్త్రీయమైన అవగాహన తీసుకురావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అది మానేశారు. మానేసి శాసనసభ కూడా ఎక్కువ ఆయన ఊర్లో సొంతంలో పర్యటన పోతానని పోయాడు. మరి శాసనసభ ముఖ్యమా, ఊర్లో పరదలు కట్టుకుని తిరగడం ముఖ్యం, అది ప్రజలు నిర్ణయిస్తారు, అది కూడా వద్దనుకున్నాడు. నాకు అర్థం కావడం లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక 6 నెలల్లో మొత్తపడుతుందమ్మా. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు 4 బీజేపీ వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి, ఇంకొక 2 జనసేన వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు, 3 ఎంపీలు బీజేపీలతో జరబోతున్నారు. సో టోటల్ గా వాళ్ళందరూ వెళ్ళిపోతే ఇంకా ఆయన ఉంటాడా, పార్టీ మూసేస్తాడా? ఇంకొక 6 నెలల్లో సిబిసిఐడి కేసులు వస్తున్నాయి విచారణలోకి. ఇవన్నీ వచ్చిన తర్వాత జైలుకి వెళ్తే మరి అసెంబ్లీకి వస్తాడా, పార్టీని మూసేస్తాడా, నడుపుతాడా? ఎవరున్నారు? తల్లి చెల్లి కూడా దూరం వెళ్ళిపోయారు. కాబట్టి నాకు తెలిసి పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎట్లయితే కనుమరుగవుతా ఉందో ఆంధ్ర రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజలకు కనుమరుగవుతాది. వచ్చే ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ జెండా కూడా ఉందని నా గట్టి విశ్వాసం, నమ్మకం. రైట్. అట్లనే ఇప్పుడు మీరు అన్నారు కదా, వచ్చే ఎన్నికల టైంకి వైసీపీ కనుమరుగైపోద్దని. అయితే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేలు కార్యకర్తల వాళ్ళు ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నారు సార్. ఏంటంటే ఎందుకు ఓడిపోయాం, ఎందుకంటే ప్రచార టైంలో కానీ గడప గడపకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ కూడా వ్యతిరేకత కనిపించలేదు, ఏదో తప్పు జరిగింది, ఆ తప్పేంటో తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే వాళ్ళు గ్రహించలేకపోతున్నారా, లేకపోతే తెలిసినా కూడా యాక్టింగ్ చేస్తున్నారంటారా? నిజంగానే, ఎందుకంటే నిజం చెప్తే నమ్మరు. కేకే సర్వే ఏం చెప్పారు, ఇది పలానా దానిలో ఓడిపోయాయని చెప్తే నమ్మలేదైనా. ప్రజలు ఎందుకు ఓడించారో చెప్తే నమ్మట్లేదైనా. ఆయనకు 2 జబ్బులు ఉన్నాయి, ఆయనకు అంతగా ఆయన తెలియదు, ఇంకోటి చెప్తే వినడం. ఇదే ఆయన లక్షణాలు. కాబట్టి ఆయన డిక్టేటర్ పరిపాలన పోతాడు. ఆయన గతంలో కూడా అటువంటి ఆలోచనతో ముందుకు వచ్చాడు. వ్యాపారం చేయాలనుకున్నాడు, వ్యాపారం చేశాడు, 1,000 కోట్ల రూపాయలు తినేసాడు, ప్రజలు దోసేసాడు. అదే ధోరణ అయింది. అంతేగాని నేను బటన్ నొక్కేసాను, నేను బిచ్చి వేసాను, నా కోర్టు ఎందుకు ప్రశ్న అయిపోయింది. అవతలకు ఇచ్చిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి జేబుల నుంచి ఇవ్వలేదు కదా, రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టి ఇచ్చాడు. అది జనం గుర్తించారు. అరే నువ్వు నా ఇంట్లో సామాన్లు తాకట్టు పెట్టి నాకే బిర్యానీ పెడుతున్నావు, నువ్వు నాకు న్యాయం చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా తెలుసుకున్నాను జనం. ఒక రోజు పెట్టి సంతోషం పెడతాం, 2 రోజులు కూడా అదే కుదపెట్టి పెడుతుంటే రాష్ట్ర సంపద ఏం కావాలి, అభివృద్ధి ఏం కావాలి? మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, కనీసం చేసుకుందాం అంటే కండిషన్స్ కూడా డెవలప్మెంట్ కాలేదు, రాజధాని లేదు, పోలవరం పూర్తి కాలేదు, వ్యవసాయం లేదు. నా ఎస్టీ, నా బీసీ, నా ఓసీ అన్నావే. 36 ఎస్టీసీ నియోజకవర్గాల్లో 33 కుటుంబం గెలుచుకునింది. మరి నీ ఎస్టీ, నీ బీసీ, నీ ఓసీలు ఏమయ్యారు? అర్థం చేసుకోవాలి కదా.
36 రైట్. రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ లో 33 కుటుంబం గెలుచుకునింది. సో పూర్తిగా వాళ్ళు కూడా మేము వ్యతిరేకించారు. కాబట్టి మీరు చెప్పిందని అబద్ధాలు, మీరు చేసిందంతా నిజాయితీగా చేయలేదు, తప్పుడు పనులు చేసే ఉద్దేశంతోనే నీ సేవలు మాకు వద్దని చెప్పి పక్కన నెట్టారు. ఇప్పుడు మేము కుటుంబం జయప్రదంగా గెలిచాము. మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరిచ్చిన ఆశయాల ప్రకారం మీ కోరికలు మా మేనిఫెస్టో అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా ఘంటాబద్ధంగా చెప్పగలం. తప్పు రైట్ చేస్తే సార్. మీలాంటి 4th జర్నలిస్ట్ సొక్కా పట్టుకోవడం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.